కూర పెద్దగా ఉన్నది అన్న. హలో హాయ్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఈరోజు చేపలు వచ్చేసినాం. చాలా రోజుల తర్వాత బండి మాత్రం ప్రాబ్లం అయింది. బండి ఇరుక్కున్నది, వెళ్తుంది మొత్తం ఎక్సిలేటర్ ఫుల్ ఇచ్చినా వెళ్తలేదు. ఆ వాగు నుంచి వెళ్ళడు బండ్లు 4 రోజులకే ఖరాబ్ అవుతాయి భయ్య. మన చేపల వాళ్ళ బండ్లు మాత్రం అన్నట్టు మర్చిపోయినా. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉండాలి భయ్య. మన చేపల వేటల్లో అయితే ఎప్పటికైనా కష్టాలు మాత్రం తప్పాయి. మొత్తానికైతే వాటర్ నుంచి బయటికి వెళ్ళినాం భయ్య. ఈ కొత్త ప్లేస్ ఇది, మన ఎట్లుండో తెలియదు. మన వినయ్, నేను, ముంగట వంశీ అందరం కలిసి పోతున్నాం. చూద్దాం. ఇక పెద్ద పెద్ద గొంతులు ఉన్నాయి. బండి పక్కకు పోయిందన్న మాత్రం పెద్ద పొలాలలో పడుడే. ప్రతిసారి మర్చిపోతాను భయ్య. మన వీడియో కొంచెం లైక్ చేసి, కొంచెం షేర్ చేసి, ఒక కామెంట్ చేయరు భయ్య మన వీడియో ఎట్లున్నదో. నెక్స్ట్ మంచి మంచి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ మీరు ఏం సపోర్ట్ ఇస్తలేరు. మేము అంతే అక్కడనే ఆపేస్తున్నాం. కొంచెం సపోర్ట్ చేయరు భయ్య. అట్లనే సపోర్ట్తో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయర్రి. మన పక్క వాళ్ళతో కూడా ఏపేర్రి. ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం, దుమ్ము లేపేద్దాం. నైట్ నుంచి పిచ్చెక్కిపోతుంది. చేపలు పట్టాలని కళ్ళలో కూడా అవే డబ్బాలు తిరిగిన వీడియోలు మాత్రమే కనబడ్డాయి మనకు. అందుకే ఈరోజు వచ్చేసినాం. నేను వినయ్ ఏమంటావు? పొట్టు కొడదామా లేదా? కొట్టుడే అన్న. మొత్తం డైరెక్ట్ చేపలు మొత్తం ఒడ్డుకు తీసుకొచ్చి మొత్తం పడేస్తుడే డైరెక్ట్. స్పాట్ దాకా వచ్చి గాలాలు వేయకపోతే వేరే ఉంటుంది భయ్య. మీకు తెలుసు కదా బ్రో మన కష్టాలు. స్పాట్ దగ్గరకు వచ్చి నడు అంటే మనోడు వెళ్తలేడు. టకటక బురదల కాలు ఇరుక్కున్నాయి. మా చెప్పులు కూడా అయిపోయినాయి. లాస్ట్కి వస్తే మొత్తానికి అయితే తౌడు ముద్దలు అయితే కలుపుతాను. ఆ హ్యాపీనే వేరే ఉంటుంది. ఎప్పటి నుంచో పొద్దున్న 4 గంటలకు లేచి వచ్చి ఇక తౌడు ముద్దలు ఇంత తౌడు ముద్దలు వేసుకొని ఫస్ట్ షికారికి ముందు వేసుకోవాలి. ఆ తర్వాత మన మ్యాటర్ మనం చేసుకోవాలి. ఏం లేదు భయ్య, ఏమో ముద్దలునే అనుకుంటారా? ఏం లేదు, 4 గాలాలు కట్టి ఆ ముద్దకు మొత్తం పిండి పెట్టాలి అంతే. ఓకే రైట్. వస్తువులు ఇవి 8th జనరేషన్. ఇది ఒక వెరైటీ మేడ్ ఆఫ్ ఒక గాలం. ఇది ఇప్పుడు వాడతారు ఇప్పుడు ఈ జనరేషన్లో. రబ్బకే చిన్నగా పడ్డది గుంజుతారు. మంచిగా పెట్టేసేయాలి. దానికి ఒక స్ప్రింగ్ లాంటివి ఉంది కదా, దానికి మంచిగా టైట్గా పెట్టేయాలి.
చేప అంటే తినే అంటే ఒకటేసారి అయిపోయేది. మెల్లిగా 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 తింటా 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 ఉంటాడు. చాలా చిన్న చేపలు చచ్చిపోతే లాస్ట్కి ఒక పెద్ద చేప ఫినిషింగ్ కాదు కదా, అది వచ్చి కథం పట్టేస్తే ఇక ఇది అది చేస్తుంది. ఇది ఖరాబ్ అయినా బాగా. Rahu fish వేట. ఫిషింగ్ బాయ్స్తో ఆట. అద్దురా వేట. బిగ్ సైజ్ దోస్తులు, బిగ్ సైజ్ వస్తానే అప్పటి నుంచి ట్రై చేస్తాను నా దాన్ని తీయడానికి. అన్న అనేది మొత్తం వేరే డేంజర్ చేస్తాను. అవి ఒకటే ఉన్నట్టు నా ఊసిపిస్తాయి. ఉత్తాను ఊసిపిస్తానే అన్న కడాలి. మళ్ళా కట్టిన నేను. ఆహా, స్టోర్ ఉన్నాయా అనేది డైరెక్ట్ డ్రాగన్ లెక్క ఉన్నదిగా. రెడ్ డ్రాగన్ ఒకటే ఉన్నదా? ఒకటే చూసినా డ్రాగన్ చూపెట్టున్నా. డ్రాగన్ మంచిగా చూపెట్టు. డ్రాగన్ ఫోటోలు కూడా కూర పెద్దగా ఉన్నది అన్న. ఫోటోలు పెట్టినా ఫోటోలు దోశలు ఇవ్వ మొత్తం లోపల తట్టిపోయింది. అది ఇంకోటి దారం మొత్తం లోపల తట్టిపోయింది. వచ్చేసింది అది బయటికి. ఇగో ఇది అదే అయిపోయింది. నేను ఎనర్జీ మొత్తం లోపల తట్టుకున్నది. ఇది ఏం చేస్తాను వెళ్తుంది. ఇది ఏం చేసినా కానీ వెళ్ళలేదు. లాస్ట్కి ఇప్పుడు వెళ్ళింది మళ్ళీ. ఇది నేను పెంచుకుంటాను. నా పెంపుడిది ఇగో దారం చూసినా అవన్నీ ఎట్లా అయింది. ఇగో పూసలు చూడు ఎట్లా అయిందో.
ఇవి తీసావు దావు నిర్వడ్డది అయిపోయింది దాని స్టోర్ అయిపోయింది చికెన్ పెట్టాము మనకు నచ్చినట్టు యాక్టివిటీస్ పెట్టేదా డైరెక్ట్ నువ్వు అటు పోయినా డైరెక్ట్ రెండు ఇచ్చినాయి గాలం మొత్తం తాగబెట్టినావు కదా సాగిపోయినా డైరెక్ట్ చిక్కుకున్నాను మరి దాంట్లో రెండు వచ్చినాయి నేను చేపలు చూసి అలా పిచ్చెక్కుతాను లే బాబు లే లే కొంచెం ఆడుకో జాలిగా పోయేటప్పుడు మళ్ళీ దాంట్లో వదిలేస్తాం ఎంత ఉంటాను 2 కేజీస్ ఉంటాయి 3 కేజీస్ ఉంటాయి చిన్న ఉంటుంది అంతేనా ఇంత పెద్దగా ఉంది అన్న మరి నా కళ్ళకైతే బాగా పెద్దగా కనిపిస్తుంది కళ్ళకి పెద్దగా కనిపిస్తుంది కెమెరా అట్లా పెట్టి పెద్దగా చిన్నగా ఉంటుంది పిల్ల లెక్క పెద్దగా చూసుకున్నాయి అటు ఇటు ఉరికేటి భయపడి తోడు మొత్తం మీద పడ్డాయి చూడండి అయితే అదొకటి 2 తీసుకోవటం మిగిలిన అన్నేసుడే